నిన్నటి రోజు విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు ప్రారంభించడం ఇది హర్షణీయం. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన తంతు చూస్తే ఆ ఆడంబరం ఏమిటి, ఆ అట్టహాసం ఏమిటి, ఆ అతిశయోక్తులు ఏమిటి, ఆ దుబారా ఏమిటి, ఇదంతా చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. మొత్తము భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతోనే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి పిక్చర్ ఇచ్చారు. ఏమన్నా ఆ ప్రాంతానికి విమానాశ్రయం కొత్తనా? అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తనా? ఆల్రెడీ విశాఖపట్నం నడిబొడ్డులో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది. ఎప్పటి నుండి? 1941లోనే విశాఖపట్నం విమానాశ్రయాన్ని సైనిక విమానాశ్రయంగా ప్రారంభించడం జరిగింది 1941లో. 1954లో అది పౌర విమాన కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది అక్కడ 1954లో కాంగ్రెస్ హయాంలో. 1962లో పూర్తి స్థాయి పౌర విమానాశ్రయంగా రూపుదిద్దడం జరిగింది. 2010లో విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు వచ్చింది. కానీ ఆల్రెడీ 1954 నుండి ఆ విమానాశ్రయం ఉంది. అంతకుముందు కూడా ఉంది. అప్పుడు రక్షణ శాఖకి ఉండేది. ఇప్పుడు అది పౌర విమానయాన కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ భోగాపురం విమానాశ్రయం వచ్చినందువలన ఈ విశాఖపట్నం విమానాశ్రయము మళ్ళీ రక్షణ శాఖ ఉపయోగిస్తారు. ఇది జరిగింది ఇక్కడ. ఆల్రెడీ విమానాశ్రయం ఉంది విశాఖపట్నం. రేపు ఆగస్టు 17 నుండి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. విశాఖ విమానాశ్రయము రక్షణ శాఖ పరిధిలోకి పోతుంది. అంతే తేడా. అది ఏదో ఇంతవరకు లేనట్టు, ఇప్పుడే వచ్చినట్టు, దాంతో మొత్తం రూపురేఖలే మారిపోతాయి ఉత్తరాంధ్ర అని ఒక పిక్చర్ ఇవ్వడం అనేది ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. రెండవది దుబారా. ప్రధానమంత్రి వస్తున్నారు. రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. కొంతవరకు ఖర్చు పెట్టడం సమంజసమే. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దుబారా అనేది, సొమ్ము దుర్వినియోగం చేయడం అనేది సప్త వ్యసనాలలో ఒక వ్యసనం అని మహాభారతంలో విదురదేవుడు చెప్పాడు. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత అనేడు సప్త వ్యసనముల జనదు తగులా అని విదురదేవుడు చెప్పాడు. ఇక్కడ కరెక్ట్గా జరిగింది అదే. దుబారా, వేలాది బస్సులు, భారీ జన సమీకరణ. ప్రస్తుతం సమాచార విప్లవంలో జన సమీకరణ అవసరమా? అంత జన సమీకరణ అవసరమా? ఇంట్లో టీవీ కాడ కూర్చుంటే అంతా తెలుస్తుంది కదా. అంత ఖర్చు పెట్టి బస్సులు పెట్టి ఆడ జన సమీకరణ చేయడం ఏమిటి? దింసా నృత్యం మంచిదే, అది గిరిజన సాంప్రదాయం ప్రకారంగా, కానీ కొద్దిమందితో చేయొచ్చు. అలాంటిది 13,500 మందిని గిరిజన బాలికలను సమీకరించి వాళ్ళకు డ్రెస్సులు కుట్టించి వాళ్ళకు రిహార్సల్స్ అనేక రోజులుగా రిహార్సల్ చేయించి ఇంత అవసరమా? కాబట్టి ప్రతిదీ అతి. ఇక పొగడ్తలు. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. ఒక మాట పొగిడితే మంచిదేమని రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ ఓవర్. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి, ఇటు విద్యాశాఖ మంత్రి పోటీలు పడి నరేంద్ర మోడీని పొగిడారు. అతి సర్వత్రా వర్జయేత్ అనే ఆర్యోక్తి జ్ఞాపకానికి వస్తూ ఉంది. పోనీ ఇంత చేసి రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదా సాధించారంటే అది లేదు. ఇది రాష్ట్రానికి సంజీవని, ఇది హక్కు. 12 ఏళ్ళైంది, ఇప్పటి వరకు అమలు కాలేదు. కాంగ్రెస్ అధికారంలో వచ్చింటే ఎప్పుడో అయిండేది. అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద
కేంద్ర ప్రభుత్వము అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా, కోరాపుట్, బోలంగీర్, కలహండి ఆ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వలేదు. మరి దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గురించి ఆ విషయాన్ని మోడీ ప్రస్తావించడం లేదు. ఓదికేమో డబుల్ ఇంజన్ వలన అద్భుతమైన ప్రగతి అంటున్నారు. మరి డబుల్ ఇంజన్ ఉంది కదా, సాధించండి. ఆ ప్రత్యేక హోదా మన హక్కు, దాన్ని అమలు చేయండి. అదేవిధంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అటు ఉత్తరాంధ్రలో రాయలసీమలో అమలు చేయండి. అవేమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దాని గురించి ప్రశ్నించకుండా ఏదో అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తానే మొత్తం ఏదో అయిపోయినట్టు ఒక పిక్చర్ ఇవ్వడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు.